ఇయాలనే మా ఆడబిడ్డలకు, మా అక్కలకు, మా అమ్మలకు, మా పెద్దమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా. టిఆర్ఎస్ వాడు రేపటి ఎన్నికల కోసం, ఓట్ల కోసం పొద్దటిపూట వస్తే సాంపి నీళ్లు కలిపి ముఖం మీద జల్లండి. ఒకవేళ సాయంత్రం పూట వస్తే ఈ ప్రాంతంలో తండాలలో, గూడాలలో ఆదివాసి బిడ్డలు రొట్టెలు కాల్చుకొని రొట్టెలు తినే అలవాటు. సాయంత్రం పూట వస్తే పొయ్యి కాడ రొట్టెలు కాల్చేటప్పుడు సలాకి సలసల కాల్చి ఎర్ర సలాకి తీసుకొచ్చి చేతిలో పెట్టండి, ఈపులో పెట్టండి. టిఆర్ఎస్ వాళ్ళకి సన్నాసులారా, ఈ రాష్ట్రంలో మాకు భాగం లేదా? తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర లేదా? ఎందుకు ఈ మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇయ్యలేదు? ఆడబిడ్డ అంటే నీ బిడ్డనే, యువకుడు అంటే నీ కొడుకే, అల్లుడు అంటే నీ అల్లుడే, ఉద్యమకారుడు అంటే నువ్వే. నీ కుటుంబం తప్ప ఇక ఈ రాష్ట్రంలో ఎవ్వరు లేడా? దోసుకోవడానికి, దాచుకోవడానికి 1200 మంది బిడ్డలు త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణను, బంగారు తెలంగాణను దోసుకోవడానికి బయలుదేరిన దొంగల బందిపోటు ముఠానే ఈ కేసీఆర్ కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇవాళ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, మీ ప్రాంతంలో భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ వచ్చిందని. 7,000 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రాజెక్టు ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ వాటిని ప్రారంభించకపోతే ఆ ప్రాజెక్టు వస్తే బూడిది గాల్లో కలిసి ఊపిరితిత్తులు దెబ్బతింటాయని ఆ రాష్ట్రం బంద్ పెట్టిస్తే ఆ కంపెనీ దివాలా తీస్తే అగ్వ ధరకు బయట వాడేసిన మొత్తం కొనుక్కొచ్చి ఇవాళ మీ ప్రాంతంలో పెట్టిండు. ఇవాళ ఆయన 1000 కోట్ల లంచం కోసం భవిష్యత్తులో మీ ప్రాంతం అంతా బూడిదమయమైపోయి మీరు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు గుండెలు మొత్తం పాడయ్యే విధంగా బొగ్గును, బూడిదను గాలిలో కలిపి మన బతుకులను బుగ్గిపాలు చేయడానికి ఇవాళ మీ ప్రాంతానికి భద్రాద్రి పవర్ ప్రాజెక్టు తీసుకొచ్చాడు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలో మీకు ఈ ప్రాంతంలో బయ్యారం గనుల స్టీల్ ఫ్యాక్టరీ పెడతాన్నమాట నిజం కాదా? నిజంగానే మరి చట్టంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ మెడలు వంచి మన ప్రాంతానికి వస్తున్న ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు తీసుకురాలేదని రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో సింగరేణి గనుల సిరులు మీ మనుగూరు, మీ పినపాక ప్రాంతం. ఇవాళ ఈ ప్రాంతంలో శ్రీరామ సాగర్ ప్రాజెక్టు పేరు మీద, ఎత్తిపోతల పేరు మీద 100 కోట్ల రూపాయల అవినీతికి రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్పడుతుంటే అడవి బిడ్డలైన మిమ్మల్ని, మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని, మీ స్వచ్ఛతను చంద్రశేఖర్ రావు గారు అవినీతికి ఉపయోగించుకుంటున్నాడు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద, ఇక్కడ ఉన్న యువకుల మీద లేదా అని అడగడానికే వచ్చినాం. నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మొన్నటి ఎన్నికలలో టిఆర్ఎస్ నుంచి నాకు తెలిసి శంకర్ నాయక్ అనే అభ్యర్థి నిలబడ్డాడు. అవునా? ఎన్ని వచ్చినాయి? 15,000 ఓట్లు వచ్చినాయి. డిపాజిట్ కూడా వచ్చిందో రాలేదో నాకు తెలియదు. అంటే ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ ఆదివాసీలు అయి ఉండొచ్చు, గోండులు అయి ఉండొచ్చు, లంబాడి సోదరులు అయి ఉండొచ్చు, లేదా గొత్తికోయలు అయి ఉండొచ్చు. కానీ మీరందరూ గుర్తించిండ్రు ఖచ్చితంగా ఈ తెలంగాణలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదు, టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే నష్టమని రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కలిసి రాజశేఖర రెడ్డి గారిని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయించి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రైతులకు ఉచిత కరెంటు, రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, అదే విధంగా పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ 108, 104 ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇండ్లిచ్చి పేదోళ్ళను ఆదుకున్నారు. కాబట్టి ఆ అభిమానంతో కాంగ్రెస్ పార్టీ గుర్తు
మీ అభిమాన నాయకుడు రేగా కాంతారావు పోటీ చేయకపోతే వైఎస్ఆర్ పార్టీ పాయం వెంకటేశ్వర్లను గెలిపించిండ్రు. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.